నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి దసరా రాబోతుంది కదా సార్. సో ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళకి అలంకరణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బంగారంతో. మెయిన్గా పర్సనల్గా నాకు బంగారం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కొనే సిచ్యువేషన్లో లేము. ఎందుకు అంటే అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది రేట్ బాగా. సో ఇప్పుడు బంగారం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గితే ఎంత తగ్గుతుంది, పెరిగితే ఎంత పెరుగుతుంది సార్? గోల్డ్ అనేది పసుపు, పసిడి, పచ్చదనం అంటారు. అది లేకుండా ఏ ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళరు. ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పండగలకు కానీ కంపల్సరీ. మీకు తెలుసో లేదో, ప్రపంచం మొత్తంలో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్. టన్నుల్లో వాడతాము, కేజీల్లో కాదు, హాఫ్ కేజీ 2 కేజీ కాదు, టన్నులు, వేల టన్నులు అంత బంగారం ఇండియాలో కన్జ్యూమ్ అవుతుంది. అందుకనే రేట్లు ఇప్పుడు లేటెస్ట్ రేట్ ఎంత ఉందో తెలుసా? ఇవాళ రేటు 1,10,300 ఉంది ఒక తులం. సిల్వర్ ఎంత అయింది తెలుసా? 1,37,000 అయింది తులం, అంటే కేజీ బాగా. సో ఎందుకు పెరుగుతున్నాయంటే, ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉందో రేటు పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. అవి మారుతూ ఉంటాయి, 2 sides ఆఫ్ ద కాయిన్. కాకపోతే గత 6-7 నెలలుగా చూసుకుంటే ఆల్మోస్ట్ 65,000 70,000 నుండి 1,10,000కి వెళ్ళింది. అంటే 30,000-40,000 పెరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత పెరగలే. మరి దీనికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే యుద్ధాలు అవుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాను, తర్వాత యుక్రెయిన్, రష్యా, ఇండియా, పాకిస్తాన్ లేటెస్ట్గా, ఇంకా కొన్ని. ఈ యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ రాదు. ఎందుకు యుద్ధాలు అవుతుంటే కొన్ని కంట్రీలు అయితే టూరిజం మీద బతుకుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే యుద్ధాలు అవుతుందో రాకపోకలు జరగవు. అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటారు. డబ్బు రాదు కదా. టూరిజం అంటే డబ్బు. మనం ట్యాంక్ బండ్కి వెళ్ళాం అనుకోండి, మ్యూజియంకి వెళ్ళాం అనుకోండి, మనీ ఖర్చు పెట్టాలా లేదా? బోటింగ్ అన్నీ. అట్లా మీరు థాయిలాండ్, లేదా బ్యాంకాక్, పటాయా, ఇండోనేషియా, మలేషియా, ఇవన్నీ టూరిజం ప్లేస్. మలేషియాలో 20 hours ఉన్నది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ లేనప్పుడు ప్రతి దేశానికి సెంట్రల్ రిజర్వ్స్, ఫెడరల్ రిజర్వ్స్ అమెరికాలో గోల్డ్ నిధులు ఉంటాయి. ఎప్పుడైతే అవసరం ఆ నిధుల్ని బయటకు వదులుతారు. వదిలినప్పుడు ఏమైంది, ఎక్కువ సప్లై అయినప్పుడు రేటు తగ్గుతుంది. ఇప్పుడు ఏమైంది, ఆ నిధులు చాలా కంట్రీలు అయిపోయినాయి. ఇండియాకు కూడా ఒకప్పుడు పివి నరసింహారావు గారు స్వర్గీయులు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా అదే మన్మోహన్ సింగ్ ఆయన కలిపి దాన్ని చాలా చక్కబెట్టారు, లేకపోతే పోయేది మాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్గా గోల్డ్ని ఇంతకుముందు ఆర్నమెంట్గా వాడేవారు, బిస్కెట్గా లోన్ పెట్టుకునేవారు. ఇప్పుడు 3వ రూపం వచ్చింది దానికి. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ రూపంలో నగలు, చెవులకి జుంకాలు, ఇవన్నీ ఏవైతే వేసుకునేవారు. ఇప్పుడు అలా లేదు. దాంతోపాటు ఇన్వెస్ట్ అంటే స్టాక్ మార్కెట్ కుదేలైపోతుంది, ఇటు అటు పెరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కొద్దిగా లాస్ట్ 1 yearలో చూసి కొద్దిగా స్లో ఉంది, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. స్టేబుల్గా ఉండేది గోల్డ్. ఎంతవరకు పెరిగింది? 60,000-70,000 నుండి 1,10,000. ఇది ఇలా పెరిగితే మాత్రం ఇంక 1,50,000 కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్ 1 yearలో. కొన్ని సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి ఉండదు, కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. అట్లనే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు బట్టి ఉంటాయి. రెపో రేట్ అని ఉంటుంది, తర్వాత వరల్డ్ ఎకనామిక్ కండిషన్స్ ఉంటుంది. అమెరికాలో కండిషన్ బట్టి అమెరికాలో ట్రంప్ గారు తుమ్మితే ఇక్కడ మోడీ గారు తుమ్ముతారు, మోడీ గారు తుమ్మితే రేవంత్ రెడ్డి గారు తుమ్మాలి. అంటే అది ఇంటర్లింక్ పొజిషన్. ఇవన్నీ కూడా ఒక రాజు చావుకి 100 మంది కారణం. సో గోల్డ్ రేట్ పెరగడానికి చాలామంది కారణం ఉన్నారు. అందరూ కొన్ని చెప్పాం, అన్నీ అవ్వవు కాబట్టి. అట్లనే ట్యాక్సేషన్, జిఎస్టీ ఎప్పుడు లేని. పాకిస్తాన్కి 15%, చైనాకి 30%, మనకి 50%. మనం ఏందో మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు బాయ్ అనుకుంటాడు, కుర్చీలు అవుతాడు, కూర్చోబెడతాడు, హలో బ్రదర్ అంటాడు. ఇక్కడ వచ్చేసరికి వెనకాలంటే తవ్వేస్తున్నాడు. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని మేక్ ఇన్ అమెరికాలో పెట్టాడు. మాగా అని ఉంది, మేక్ అమెరికా ది గ్రేట్ అని. అంటే అమెరికాలో ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చూశాను, ఇండియన్స్ గెట్ అవుట్ అంటున్నారు ట్రంప్ సపోర్టర్స్ అందరూ. ఇండియన్స్ గెట్ అవుట్ అంటే అది చాలా దూరం వెళ్ళిపోయింది. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయింది కదా, ఎవరికి చెప్పాడు సమాధానం? మోడీ గారు పాకిస్తాన్కి చెప్పలే, పాకిస్తాన్తో పాటు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి చెప్పాడు. సో ఇండియాతో పెట్టుకుంటే ఖతం అయిపోతాం బేటా అని. అది ఆస్ట్రేలియా మన పవర్ఫుల్ సూపర్ పవర్లోకి ఎదుగుతున్నాం. ఇండియా, చైనా, జపాన్ ఈజ్ థ్రెట్ టు అమెరికా. అందుకని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడి ముందే జాగ్రత్త పడుతున్నారు. మన వాళ్ళకి ఇచ్చేది గంటకు $10, వాళ్ళ వాళ్ళకి ఇచ్చేది గంటకు $50. మనం వెళ్ళిపోతే వాళ్ళకే లాస్, 80% రెవెన్యూ పడిపోతుంది. డబ్బులు ఇచ్చేది, సంపాదించేది, కట్టేది మన వాళ్ళే. ఎవ్రీ 4th engineer ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th engineer ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th engineer ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది మన హిస్టరీ.
మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మామూలుగా ఉంటారు, చిచ్చరపుడుగులో ఉంటారు. మన వాళ్ళు అరేంజ్ చేసింది అమెరికా వాళ్ళు అరేంజ్ చేయట్లేదు. అది అక్కడ మెయిన్ ప్రాబ్లం. ట్రంప్ గెలిచిన దానికి ఇమిగ్రేషన్. సో ఓవరాల్ గోల్డ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ రేట్ 1,10,000. ఎవరు ఊహించలేదు. ఆల్మోస్ట్ ఇంకొక 10,000 పెరిగితే డబుల్ అయిపోద్ది. సో దట్స్ ది బేసిక్ ఇష్యూ. సో ఓవరాల్గా గోల్డ్ అనేది పండుగలు వస్తే పెరగడం జనరల్ ఇంత పెరిగేది కాదు. నాకు 1992-3లో గ్రామ్ బంగారం 500 కొన్నాం. మొన్న వరలక్ష్మి వ్రతం గ్రామ్ బంగారం 11,000 పెట్టుకున్నాం. 500 ఎక్కడ, 11,000 ఎక్కడ. సో అంత వేరియేషన్ ఉంది. 11,000 కాదు 20,000 మనం కొంటాం. సెంటిమెంట్ ఎమోషన్ ఆపుకోలేము కదా. అందుకని గోల్డ్ ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం వీ హ్యావ్ టు వెయిట్. ఇంక ముందుకి ఎన్నో పెరిగే లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవడం బెటరు. పెద్దగా తగ్గినా ఒక 10-15,000 కంటే 10-15% వేరియేషన్ అవుతుంది. సార్ ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు 2,000 కట్టుకోవచ్చు మంత్లీ, ఇట్లా గోల్డ్ స్కీమ్స్ అని మాట్లాడతాం కదా. సో అది బెస్ట్ అంటారా? అంటే స్కీమ్స్ స్కామ్స్ అనే టాపిక్ మాట్లాడినా. ఎక్కడ స్కీమ్ ఉందో అక్కడ స్కామ్ ఉంటుంది. సో గోల్డ్ స్కీమ్ అనేది మంచివి చెడు రెండు ఉన్నాయండి. గోల్డ్ స్కీమ్లో కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి డబ్బులు కట్టక్కర్లే. సంవత్సరంలో 12 నెలలు 11 నెలలు కడితే 12 నెలలు ఫ్రీ. మనం ఫ్రీ అనగానే పరిగెడతాం. ఓకే. కానీ ఆ 12 తర్వాత డిసడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్ ఇది, టైం దొరుకుతుంది, ఇన్స్టాల్మెంట్ ఇవ్వచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అదే షాప్లో కొనుక్కోవాలి. వాడు కొన్నాటికే డిస్కౌంట్ ఇస్తారు, కొన్నాటి డిస్కౌంట్ ఇవ్వడు. హాల్మార్క్ ఉంటుందో లేదో తెలియదు, క్వాలిటీ ఉంటుందో లేదు, షాప్ ఉంటుందో లేదో తెలియదు. కలెక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఇంపార్టెంట్. సో వాటి దగ్గర నచ్చని డిజైన్ ఉంటే మనకు నచ్చుకుని అక్కడ డబ్బులు అయితే ఇప్పుడు ఇవి కొన్ని డిసడ్వాంటేజ్ ఇవి ఉన్నాయి. ఇవి చూసుకొని కొనుక్కోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.